లా అండ్ ఆర్డర్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు. గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల నుండి పోలీసు ఉన్నతాధికారులు అర్జీలను స్వీకరించి అర్జీల్లోని సమస్యలపై త్వరితగతంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ బాధితులు తాము మోసపోయిన విధానం, తమ బిడ్డను ఓ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం చేసిన నిర్వాకం వలన మృత్యువాత పడ్డ సంఘటనల గురించి దుఃఖించారు. చనిపోయిన తర్వాత ఒక నెల అసలు కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఆరోగ్యం ఉండేది. 2 రోజులు జ్వరం వచ్చింది దానికి. 3వ రోజు నైట్ ఫిట్స్లా వచ్చింది. వెంటనే లలిత హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ నైట్ 3 తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ ట్రీట్ చేశారు. చేసిన తర్వాత ఒక 3 రోజులు ఉండాలి, మీ అమ్మాయి నేనైపోతున్నారు, సరేగా అనుకున్నాను. తర్వాత ఉదయం 11ంటికి డాక్టర్ విజయ్ గారు వచ్చారు. వచ్చి చూసి 48 hours అబ్జర్వేషన్ ఉంచాలండి అన్నారు. సరే నేను భయపడి అక్కడ అడిగాను 48 hours ఏంటంటే అందరికి అలాగే చెప్తారండి, మేము భయపడతాం. తర్వాత మెడిసిన్స్ అవన్నీ వాడుతున్నారు. గంటకు ఒక మెడిసిన్ తెప్పిస్తున్నారు. ఏంటంటే ఎంత మెడిసిన్ వాడుతున్నారు, బాగా పట్టుకుంటుందని చాలాసార్లు అడిగాను. అంటే ఇట్లాగే వాడాలని పట్టుకోదన్నారు. తర్వాత రోజు మధ్యాహ్నం పూట వచ్చి చేయాల్సినంత చేశారంటే ఇక పాపని అన్నారు. అంటే నేను అడిగాను, పాపంగా చనిపోయిందని లేదండి, రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని నా ఫ్రెండ్స్ పంపిస్తే ఇలాంటి లక్షణాలతోనే శ్రీకాకుళం టీమ్స్లో చేరాలి. చాలా మంది షిఫ్ట్ చేయగలరు. అంటే సరే నేను ఆర్థికంగా చూసుకొని చేస్తాను, ఫ్రెండ్స్ అడిగితే ఏదైనా చేస్తాము, తీసుకెళ్దాం. 4:30కి అడిగాము, దాన్ని రీసెర్చ్ చేయండి, మేము ఇట్లా టీమ్స్ని తీసుకెళ్తాము, సరే చేస్తామని చెప్పి 4:30కి అడిగితే ఫార్మాలిటీస్ అన్నీ అవి కానీ నైట్ 9 గంటలకు రీసెర్చ్ చేశాను. 8 గంటలకు వెయిట్ చేశాను. అక్కడ నుంచి అంబులెన్స్లో తీసుకొని నేను సికింద్రాబాద్ టీమ్స్కి వెళ్తాను. ఒక గంట ఉంటే సికింద్రాబాద్ వచ్చి దానిలో పాప విశ్వాసం ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు ఈ యాక్షన్ అంటే, ఆ రిపోర్ట్స్ అన్ని చెక్ చేస్తే దానికి వాడిన మెడిసిన్స్కి, డోస్కి పాపకి బీపీ, షుగరు 2 years అయింది. ప్రతి నెల ఇంత పర్సంటేజ్ అని చెప్పిస్తానని చెప్పేసి ఒక్క నెల కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయేటప్పుడు నా మీద మా వాళ్ళు ఒత్తిడి చేస్తే నేను బంగారం లోన్స్ రూపంలో పెట్టి తిరిగి ఇచ్చేసాను వాళ్ళకి. లక్ష్మీపురం అండి. 30 lakhs అండి. సురేష్. ఆయన నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో, నాకు ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, అందరూ తెలుసు, నేను చంపినా కూడా నీ బాడీ కూడా కనపడకుండా చేస్తాను నేను. ఆవిడేమో నువ్వు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని సంపాదించావు, నువ్వు మా ఆయనతో కూడా రిలేషన్ ఉంది అది అని చెప్పేసి మాట్లాడుతున్నాం కొట్టేటట్టుగా. ఇప్పుడే ఇచ్చాను. 2 years అయిందండి. చేస్తానే ఉన్నారా? చేస్తున్నా. నాకు రీసెంట్గా ఒక 7 months బ్యాక్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈయన జనవరిలో ఆఫీస్ షట్ డౌన్ చేశారు. చేస్తే మరి నేను అమౌంట్ ఇచ్చాను కదా, నా అమౌంట్ తిరిగి ఇచ్చేసేయండి, ఆఫీస్ కూడా షట్ డౌన్ చేశాను కదా. బిజినెస్ పార్ట్నర్గా చేయారా మీరు? మామూలుగా ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. ఇట్లా ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్కి డెవలప్ చేయడానికి తీసుకున్నాను. ఇన్వెస్ట్ చేయండి, చేపించండి, ఆఫీస్ డెవలప్ అయింది, అప్పుడు మీకు పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పేసి పర్సంటేజ్ ఇస్తానని చెప్పి ఇన్వెస్ట్ చేయించారు. నా పర్సనల్ అమౌంట్ని చేశాను, మా చుట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళు వచ్చి చేశారు. ఈయన ఒక నెల కూడా మాకేం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అమౌంట్ ఇవ్వలేదు. ఇక వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే మా మదర్ ఇక తట్టుకోలేక ఇక ఆ బంగారం నా బంగారం బయట అప్పు తెచ్చి కట్టాము. ఇక వాళ్ళకి ఇప్పుడు ఆఫీస్ లేదు, జనవరి నుంచి షట్ డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు అమౌంట్ అడుగుతుంటే ఏం చేసుకుంటాం.